హాయ్ గైస్, అలెక్య పికిల్స్ ఈ మధ్యన సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ టాపిక్ అయితే మారింది. అది మరి ఎంత వైరల్ అయింది, మరి దానికోసమే చాలా సిస్టర్స్ అందరూ కూడా రీసెంట్గా హాస్పిటల్ అయితే జాయిన్ అయ్యారు. మరి దానికోసం మరి మనకి పూర్తి క్లారిటీ ఇవ్వడానికి మరి బ్రజవాడ్ కృష్ణ గారు మన పక్కన అయితే ఉన్నారన్న. ఏంటన్న అసలు అలెక్య పికిల్స్ అసలు ఏంటి? ఏంటి అంటే ముందు పాయింట్కి వస్తే బిజినెస్ చేసేటప్పుడు ఓపిక్గా ఉండాలి ఒకటి. సో ఓకే, మెసేజ్ చేసినప్పుడు కూడా అది కస్టమర్కి పెట్టింది. సో కస్టమర్లు దేవుని లెక్కన చూడాలి, కరెక్టే. కాకపోతే ఆమె ఏ స్టేషన్లో ఉందో ఏంటో మనకు తెలియదు, అక్కడ పాయింట్ ఏం జరిగిందో తెలియదు. సో వచ్చిన మెసేజ్ల వరకు మనం చూస్తున్నాం తప్ప దాని వెనకమాల అసలు ఏం జరిగింది అన్నది ఎవరికీ తెలియదు. సో నేను ఫస్ట్లో ఒక వీడియో చేసి పెట్టాను ఆల్రెడీ. ఇప్పుడు మీరు చేస్తున్న ట్రోల్స్, అదే మీ ఇంట్లో మీ అక్క అదే పొజిషన్లో ఉంటే, మీ చెల్లి అదే పొజిషన్లో ఉంటే అలాగే ట్రోల్ చేస్తారా? ఆ వీడియోల వల్ల వాళ్ళు ముగ్గురులో ఎవరైనా చనిపోతే ఎవరు కారణం అవుతారు అని వీడియో పెడతాం జరిగింది. బాగానే వైరల్ అయింది అనుకో. సో అదే ఈరోజు నిజం అవుతుంది. ఆమె హాస్పిటల్లో ఉండటం, ఆమెకి ఆక్సిజన్ అంటే ఊపిరి అందపోవటం ఇదంతా జరుగుతుంది. సో ఇంకొకటి కూడా అవుతుంది. సో ఎవరైతే ఇప్పుడు బాధపడుతున్నారో, ట్రోల్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా మళ్ళీ నవ్వుకునే సక్షం వస్తుంది 100%. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9లో వాళ్ళ ముగ్గురుల పేర్లు అయితే నేను చెప్పను, ఒకళ్ళు కనబడతారు. అది ఎవరన్నది నేను రివ్యూ చేయను. బిగ్ బాస్ 9లో వాళ్ళు ఎవరన్నది నేను పేర్లు అయితే రివ్యూ చేయను, ఒకళ్ళు కనబడతారు బిగ్ బాస్ లో. అంటే అంత నమ్మకంగా ఎలా చెప్తున్నారు? చెప్తున్నానంటే ఇంకా చెప్తున్నా, ఇంకా అట్లా. కానీ మనం చూసుకుంటే మొన్న బాగా వైరల్ అయింది. ఆమె రీసెంట్ గా ఒక వీడియో అయితే పెట్టింది. అంటే నిజంగానే వాళ్ళ హాస్పిటల్కి గురయ్యారా, జస్ట్ అది ఏమైనా మళ్ళీ స్కామ్ ఏం కాదు, రియల్గానే. అంటే ట్రోల్స్ వల్ల, ఫ్రెండ్స్ షేర్ చేయటం వల్ల, చుట్టాలు ఫోన్లు చేసి మాట్లాడటం వల్ల కొంచెం ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోయి అలా అయ్యింది. సో అది రియల్, ఫేక్ అయితే కాదు. కానీ అన్న చూసుకుంటే ఇదే వాళ్ళు మళ్ళీ కొత్త బిజినెస్ ఏదో స్టార్ట్ చేస్తానని చెప్తున్నారు, అది నిజమేనా? అదే కొత్త బిజినెస్ సీజన్ 9 బిగ్ బాస్. చూడండి, షూరా? పక్కా రాసి పెట్టుకోండి. అది ఎవరు వెళ్ళొచ్చు అంటే చిన్నక్క, పెద్దక్క, ఇంకా చిన్నక్క? అది ఎవరైనా ఇంటి ఒకట్ల ముగ్గురులో మీరే గెస్ట్ చేసుకోండి. కామెంట్ చాలా మంది అంటున్నారన్న వీళ్ళు కేవలం బెట్టింగ్ యాప్స్ కోసమైనా ప్రమోషన్ చేశారు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారు అని కూడా మరి మాట్లాడుతున్నారు. మరి ఈ కేసులో ఎవరైనా లోపలికి వెళ్ళే అవకాశం ఉందా? లేదన్నా, చేశారు కరెక్టే. కాకపోతే ఏంటంటే తర్వాత ఈ వీడియోలు ఎప్పుడైతే వచ్చినాయో అవన్నీ కూడా బ్రేక్ చేయడం అయితే జరిగింది. సో చాలా మంది తెలియని విషయం ఏంటంటే బెట్టింగ్ వచ్చిన అమౌంట్ కూడా వీళ్ళు అనాథ ఆశ్రమంకి ఇవ్వడమే జరిగింది. ఓకే. సో వీళ్ళైతే సొంతంగా వాడుకునేది అయితే ఏం లేదు, నాకు తెలుసు కదా. అంటే మీరు ప్రమోషన్ చేస్తున్నారా అలెక్య పికిల్స్? ఇప్పుడు అఖిల్ నేను ప్రమోషన్ చేయట్లా. అంటే మరి మీరే ఇంత పాజిటివ్ గా మాట్లాడుతున్నారు, మరి వాళ్ళుగా మాట్లాడుతున్నారంటే బ్రో, ఆడపిల్లని మనం గౌరవించాలి. ఇప్పుడు తప్పు చేయొచ్చు, ఎవరైనా చేస్తారు. ఇప్పుడు మన చేతుకున్న 5 ఏళ్ళే కరెక్ట్గా ఉండవు, మనుషులు కరెక్ట్గా ఉంటారా? ఉండరు. కానీ ప్రతి మనిషి పుట్టినప్పుడు ఏదో ఒక తప్పు చేస్తాడు. ఆ తప్పును కూడా తెలుసుకొని సారీ చెప్పాక జనాలు ఎదురు అవ్వాలి. సో అది కూడా అవ్వకుండా దాన్ని కూడా ట్రోల్ చేశారు అంటే మనలాంటి అదవాళ్ళు ఎవరు ఉంటారు. అయితే ఓవరాల్ గా అలెక్య పికిల్స్ మళ్ళీ బిగ్ బాస్ లో కనిపించబోతున్నారు. ఆమె కనిపిస్తుందని నేను చెప్పలా, వాళ్ళ ముగ్గురులో ఒకళ్ళు కనిపిస్తారు. వాళ్ళు ఎవరు? ఆ పేరు ఎవరు? నేను చెప్పను. ఎందుకని మీకు తెలుసా? తెలీదు. ముగ్గురులో ఒకళ్ళు వస్తారు, వాళ్ళ ముగ్గురులో ఒకళ్ళు ఎవరు అన్నది నాకు తెలియదు, క్వశ్చన్ మార్క్. గైస్ మరి మీరైతే చూస్తున్నారు కదా అలెక్య చిట్టు పికిల్స్ లో, మరి ఆ మూడో పేరు ఎవరిది, అసలు ఫస్ట్ పేరు ఎవరిది అన్నది మరి మీరే కింద కామెంట్ అయితే చేసేయండి.